ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించాయి. ఎస్ఐఆర్ అంశంపై వచ్చే వారం పార్లమెంట్లో చర్చిస్తామని కేంద్రం తెలిపింది. 9-10 తేదీలో ఎన్నికల సంస్కరణలపై చర్చకు 10 గంటలు కేటాయించింది. ఈ మేరకు ఎలక్టోరల్ రిఫార్మ్స్, వందే మాతరంపై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10న ఈ అంశంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జవాబు ఇవ్వనున్నారు. అంతకుముందు ఎస్ఐఆర్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండో రోజు వాయిదాలు కొనసాగాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే ఎస్ఐఆర్పై చర్చ కోసం సమయం నిర్ణయించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు జవాబిచ్చిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల సంస్కరణలపై చర్చకు కాలపరిమితి ఇవ్వలేమన్నారు. ఎస్ఐఆర్ పాలనా సంబంధమైన అంశమని, అందులో ప్రభుత్వ పాత్ర లేదన్నారు. అయినా సర్పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టగా తొలుత 12, తర్వాత 2 గంటలకు సభను వాయిదా వేశారు. మూడోసారి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు పట్టు వీడకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ ఉదయం ప్రతిపక్షాలు సర్పై చర్చకు పట్టుపట్టగా తొలుత మధ్యాహ్నం 12, తర్వాత 2 వరకు వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడు కాసేపు సభ సాగింది. అంతకుముందు ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు మకరద్వారం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పాల్గొన్నారు.